రాజేంద్ర అన్న మనతో ఉన్నాడు. ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. ఎట్లా ఏంటి అసలు ఇప్పటికే బిజీగా ఎక్కడిదక్కడ ప్రచారాలు జరుగుతున్న పరిస్థితి. ఒకసారి అన్నతో మాట్లాడించి తెలుసుకునే అన్న నేను ఒక 3 రోజుల పాటు ఈ కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసిన. ఒక 3 రోజుల పాటు నేను వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ దానికోసం ప్రచారం చేసిన. ఎక్కడ పోయినా ఒకటే మాట, పట్టభద్రులుగా టీచర్లుగా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళుగా ఈసారి బీజేపీకే ఓటేస్తాం, కొట్లాడే వాళ్ళకే మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని చూసినాం, టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు, ముఖం చెల్లితలేదు వాళ్ళకి, కాబట్టి డెఫినెట్గా మేము బీజేపీకే వేస్తామని చెప్తున్నారు. 3టికి 3 సీట్లు, 3టికి 3 సీట్లు రేపు బీజేపీ గెలుచుకోబోతుంది. రాజేంద్ర అన్న చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పటికే 4 జిల్లాల్లో రాజేంద్ర అన్నకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఉద్యమకారుడిగా ముద్ర ఉంది. ఎట్లుందన్న అంటే ఇంటరాక్ట్ అయి ఉంటారు, గ్రాడ్యుయేట్స్ తోటి మాట్లాడుంటారు. నేను తెలంగాణ ఉద్యమ అంశంలో కూడా కీలకంగా మీరు వివరించారు. నేను నారదాస లక్ష్మణరావు అప్పుడు ఎన్నికలప్పుడు నేనే ఉంటాను. అదే అనేక ఎన్నికలు చూసిన, నేను అనేక ఎన్నికలు చూసిన ఎమ్మెల్సీ. అప్పటి రెస్పాన్స్ మళ్ళీ ఇప్పుడు కనబడ్డది. అప్పటి రెస్పాన్స్, మాకు అప్పుడు పైసలు లేవు, మాకు ఇంత శక్తి లేదు, ఇంతమంది మనుషులు లేరు, ఎవరు లేరు. ఫోన్ చేస్తే ఎత్తమన్నారు, గెలిచినాం మేము పట్టభద్రులు నియోజకవర్గాన్ని. స్వామి గౌడ్ అప్పుడు ఎన్నికలప్పుడు కూడా అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది కాబట్టి గెలిచినాం. మళ్ళీ ఇవాళ నేను కొన్ని వేల మంది, అప్పుడు ఎవరున్నా నేనే ఉంటుంది, కొన్ని వేల మందికి నేను ఫోన్ చేసిన. అటువైపు టీచర్లు కావచ్చు, ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు కావచ్చు, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కావచ్చు, ఎవరిని అడిగినా ఒకటే, అన్న ఇంకెవరికి ఇస్తామన్నా బీజేపీకి ఇస్తాం. ఇది వాళ్ళ నినాదం. చివరిగా విషయం చెప్పండి. ఉద్యమకారులను అందరినీ ఈటల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం, తీసుకొచ్చే ప్రయత్నం, కన్విన్స్ చేసే ప్రయత్నం, బీజేపీలో జాయిన్ చేయించే ప్రయత్నం జరుగుతుందా లేదా? ఈటల రాజేందర్ అంటే ఒక ఉద్యమకారులే కాదు, ఈటల రాజేందర్ అంటే పొత్తుల సర్ది, అన్ని వర్గాల అన్ని పార్టీల నాయకులకు నేను ఫోన్ చేస్తే అన్న మంచిదంటాడే తప్ప ఎందుకు నీకు ఓటేయాలంటాడు ఇంతవరకు లేడు. నేను అందరి నోట్లో నాలుగలాగా 25 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన పెట్టింది కాబట్టి నేను ఎంతమందికి ఫోన్ చేసినా, ఏ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసినా మీకు వేస్తామని చెప్పింది. ఆర్టీవీ ద్వారా గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులారా, టీచర్లారా, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళుగా, ప్రజలకు మార్గదర్శనం చేసే బాధ్యత ఉన్నవాళ్ళుగా, దిక్సూచిలాగా నిలిచేవాళ్ళుగా రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మన భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున అంటూ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం ఈటల రాజేందర్ చేశారు. దీంతోపాటు ఉద్యమకారులతో తను ఎక్కడ కలిసినా మంచి స్పందన ఉంది, మంచి ఇంటరాక్షన్ ఉంది అని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాలలో నాకున్న ఇన్పుట్ ప్రకారం చాలా ప్రాంతాల్లో పర్ఫెక్ట్గా ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు గ్రాడ్యుయేట్స్కు ఒకసారి ఆలోచించాలి, ప్రధానంగా ఈ అవకాశం ఇస్తే మంచి జరుగుతుందని చెబుతున్న పరిస్థితి ఈటల రాజేందర్ దగ్గర. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.